ఓకే. సో, ఈరోజు మనకు అప్రూవల్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? సో, అప్రూవల్ ప్రాసెస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? సో, మెయిన్‌గా మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రూవల్ ప్రాసెస్ అంటే ఎలా? సపోజ్ ఇప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇన్ఫోసిస్‌లో వర్క్ చేస్తున్నాను ఎగ్జాంపుల్. సో, ఇన్ఫోసిస్‌లో వర్క్ చేస్తున్నాను. సో, నేను ఇన్ఫోసిస్‌లో పేపర్ అంటే ఎగ్జిట్ రిక్వెస్ట్ రైజ్ చేసిన. సో, పేపర్ పెట్టాను నేను. సో, ఎగ్జిట్ రిక్వెస్ట్ రైజ్ చేసిన. అంటే వేరే కంపెనీలో ఆఫర్ వచ్చింది నాకు. సో, నేను వేరే కంపెనీకెళ్తున్నాను. సో, వేరే కంపెనీకెళ్ళాలంటే నేను ప్రెజెంట్ కంపెనీలో రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఎగ్జిట్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. సో, నేను ఎగ్జిట్ రిక్వెస్ట్ రైజ్ చేయగానే ఎవరికెళ్తుంది? ఓకేనా? సో, నేను రిక్వెస్ట్ రైజ్ చేయగానే ఎవరికెళ్తుంది? సో, మా మేనేజర్స్ నా రిపోర్టింగ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి బై డిఫాల్ట్‌గా నా రిక్వెస్ట్ అనేది వాళ్ళకెళ్ళిపోతుంది. అదే నేను ఎగ్జిట్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే. రైట్? సో, నేను ఎగ్జిట్ రిక్వెస్ట్ ఒక పోర్టల్ ఉంటుంది ఇన్వాయిస్‌లో. సో, అక్కడికెళ్ళేసి నేను ఎగ్జిట్ రిక్వెస్ట్ రైజ్ చేయగానే రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, నా డెలివరీ మేనేజర్ కానీ, నా సీనియర్ మేనేజర్స్ కానీ, నేను రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి బై డిఫాల్ట్‌గా నేను రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే వాళ్ళకి రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో, వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో, ఈ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సెండ్ చేశారు? సో, చెక్ చేసుకుంటారు వాళ్ళు. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎయిదర్ నన్ను ఉంచుకోవాలనుకుంటే కంపెనీలో ఉంచుకుంటారు. లేకపోతే పంపియాలనుకుంటే జస్ట్ నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేస్తే అప్రూవ్ చేస్తారు. లేదు నాకు వేరే హైక్ మంచిగా ప్యాకేజ్ ఇచ్చేసుకొని మళ్ళీ నిలబెట్టుకోవాలనుకుంటే వాళ్ళు నా రిక్వెస్ట్‌ని రిజెక్ట్ చేస్తారు. సో, ఇది ఒక కైండ్ ఆఫ్ అప్రూవల్ ప్రాసెస్ అనమాట. సో, అలాగా మనకు డిఫరెంట్ అప్రూవల్ ప్రాసెస్ ఉంటాయి. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైనా బుక్ చేసుకొని ఉంటారు. ట్రావెలింగ్ టికెట్స్, ట్రావెలింగ్ అలవెన్స్ కానీ, లేకపోతే క్లెయిమ్స్ కానీ, సంథింగ్ ఏదైనా మీరు పోర్టల్‌లో రిక్వెస్ట్ రైజ్ చేసుకొని ఉంటారు. సో, ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ చార్జెస్, ఇంటర్నెట్ బిల్లే తీసుకోండి. ఇంటర్నెట్ బిల్ మీరు క్లెయిమ్ చేసుకోవాలి. సో, బిల్లు తర్వాత రిసిప్ట్‌లు అవన్నీ మీరు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఎవరు అప్రూవ్ చేయాలి? మీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకెళ్తుంది మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిక్వెస్ట్. సో, వాళ్ళు ఇవి బిల్స్ జెన్యూనా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని, బిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని అప్రూవ్ చేస్తారు. సో, అది ఒక అప్రూవల్ ప్రాసెస్. రైట్? సో, ఇంకో అప్రూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను రిక్వెస్ట్‌ని సబ్మిట్ చేసిన తర్వాత లైక్ 2 లెవెల్ ఆఫ్ అప్రూవల్స్ ఉంటాయి. సో, ఒకటి మా మేనేజర్ అప్రూవ్ చేస్తే, దాని తర్వాత ఆ రిక్వెస్ట్ మళ్ళీ సీనియర్ మేనేజర్‌కెళ్ళిపోతుంది. ఓకేనా? సో, ఇద్దరు అప్రూవల్ చేయాలి అప్పుడు. సో, ఇద్దరిలో ఒకరు రిజెక్ట్ చేసినా కూడా మనకు రిజెక్ట్ అనేది అయిపోతుంది. సో, అప్రూవ్ చేసేటప్పుడు మాత్రం ఇద్దరు అప్రూవ్ చేయాలి. సో, రిజెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఒకరు రిజెక్ట్ చేసినా కూడా మన క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. రైట్? సో, ఇలాగ మనకు డిఫరెంట్‌గా అప్రూవల్ ప్రాసెస్‌లు అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ అప్రూవల్ ప్రాసెస్‌లో కూడా మనం సేమ్‌గా వర్క్‌ఫ్లో రూల్స్‌లో అయితే ఏవైతే యాక్షన్స్ చెప్పుకున్నామో, సేమ్ యాక్షన్స్‌ని మనం అప్రూవల్ ప్రాసెస్‌లో కూడా పెట్టుకోవచ్చు. లైక్ టాస్క్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, అవుట్‌బౌండ్ మెసేజ్ అని 4 యాక్షన్స్ ఉన్నాయి కదా! సో, ఈ 4 యాక్షన్స్‌ని కూడా మనం సేమ్ అప్రూవల్ ప్రాసెస్‌లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అది ఎలా అనేది అప్రూవల్ ప్రాసెస్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, మన కండిషన్స్ ఏంటనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో, అప్రూవల్ ప్రాసెస్ అనేది మీరు స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌కైనా తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ కస్టమ్ ఆబ్జెక్ట్‌కైనా తీసుకోవచ్చు మీరు. సో, ఇప్పుడు నేను కస్టమ్ ఆబ్జెక్ట్‌కి ఏదైనా ఒక బుక్ అనే ఒక ఆబ్జెక్ట్‌కెళ్తాను. సో, ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ కదా! సో, ఈ కస్టమ్ ఆబ్జెక్ట్‌లో నాకు ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఐ మీన్ 2 ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఒక ఫీల్డ్ రైట్? సో, నేను అడిషనల్‌గా 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటా. లైక్ ఒకటి అమౌంట్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటా. లేకపోతే ఆల్రెడీ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. రైట్? సో, కరెన్సీ ఇది. సరే ఇంకో ఫీల్డ్ నేను లైక్ సరే 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుందాం. సో, ఒకటి పిక్ లిస్ట్ వాల్యూ తీసుకుంటాను నేను. సో, పిక్ లిస్ట్ వాల్యూలో 3 వాల్యూస్‌ని అప్లోడ్ చేసుకుంటాను నేను. 3 వాల్యూస్‌ని యాడ్ చేసుకుంటా. లైక్ స్టేటస్ అని 3 వాల్యూస్ తీసుకుంటాం. 3 వాల్యూస్‌లో నో అని ఒకటి, తర్వాత వెయిట్ అని ఒకటి, తర్వాత యెస్ అని ఒకటి, యెస్ అని తీసుకుంటాను. తర్వాత రిజెక్ట్ అని 4 వాల్యూస్ తీసుకుంటాను. నో, వెయిట్, యెస్ అండ్ రిజెక్ట్. సో, నో అన్న రిజెక్ట్ అయినా ఒకటే కాబట్టి లేకపోతే నేను 3 వాల్యూస్ తీసుకుంటా. వెయిట్, యెస్, రిజెక్ట్ అని 3 వాల్యూస్ తీసుకుంటా. సో, నెక్స్ట్ తీసుకుంటా. అంటే ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో, రీడ్ టు అండి విజిబుల్ టు ఆల్. సో, నెక్స్ట్ సేవ్ అని కొడితే ఏమవుతుంది? మళ్ళీ కొత్తగా మనం ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్తాం. సో, ఇక్కడ నేను ఇంకో నంబర్ తీసుకుంటా సంథింగ్ ఏదో ఒక నంబర్ తీసుకొని. సో, నెక్స్ట్ ఇక్కడ నేను అమౌంట్ అని ఒక వాల్యూ తీసుకుంటాను. సో, నెక్స్ట్
సో విజిబుల్ టు ఆల్. నెక్స్ట్ సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ నేను టెస్ట్ అకౌంట్ అని ఒక నేమ్ ఇస్తాను, టెస్ట్ అకౌంట్. సో ఇక్కడ నాకు నీ వాల్యూస్ ఏమి ఇవ్వను, రైట్. సో అమౌంట్ సమ్ అమౌంట్ ఎంటర్ చేస్తాం. సో ఒక 1000 కానీ 5000 కానీ సంథింగ్. సో ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. సో ఒక రికార్డ్ని మనం క్రియేట్ చేసుకున్నాం, రైట్. ఒక రికార్డ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఈ బుక్ అనే ఒక ఆబ్జెక్ట్లో, కస్టమ్ ఆబ్జెక్ట్లో నాకు అమౌంట్ 10,000 కన్నా తక్కువగా ఉంటే, 10,000 కన్నా తక్కువగా ఉంటే, ఈవెన్ 9,000 ఉన్నా కూడా సేవ్ చేస్తే ఈ రికార్డ్ని నేను సబ్మిట్ చేయాలి. సో ఈ ఆబ్జెక్ట్లో ఈ రికార్డు నాకు 10,000 కన్నా తక్కువగా ఉంది, నేను అప్రూవ్ చేయాలా వద్దా, ఈ రికార్డ్ని యూజ్ చేసుకోవాలా వద్దా, అప్రూవ్ చేయాలా వద్దా అని మనకు సబ్మిట్ చేయాలండి ఈ రికార్డ్ని. ఓకేనా. సో నా కండిషన్ ఏంటంటే అమౌంట్ అనేది నాకు 10,000 కన్నా తక్కువగా ఉంటే నేను రికార్డ్ని సబ్మిట్ చేయాలి, సబ్మిట్ ఫర్ అప్రూవల్కి సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత నాకు బై డిఫాల్ట్గా స్టేటస్ అనేది నాకు వెయిట్ అనేది అప్డేట్ అయిపోవాలి. స్టేటస్ అనేది వెయిట్ అనేది బై డిఫాల్ట్గా అప్డేట్ అయిపోవాలి. ఓకేనా. సో ఈ రికార్డ్ని అప్రూవ్ చేసిన తర్వాత ఎస్ అని అప్డేట్ అయిపోవాలి. ఓకేనా. లేదు రిజెక్ట్ చేసినాం అనుకో ఈ రికార్డ్ని, నాకు రిజెక్ట్ అనే స్టేట్కి వెళ్ళిపోవాలి. దీన్ని రిజెక్ట్ అని ఉంది కదా, రిజెక్ట్ అనే స్టేటస్కి వెళ్ళిపోవాలి బై డిఫాల్ట్గా. సో ఇది మనకు ఎలా చేస్తాము ఈ కాన్సెప్ట్ అంటే, మనం అప్రూవల్ ప్రాసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకు సేల్స్ ఫోర్స్లో. అప్రూవల్ ప్రాసెస్ అని ఒక ఆప్షన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని ద్వారా మనం చేసుకుంటాం. సో అప్రూవల్ ప్రాసెస్కి ఎలా వెళ్తాం, సెటప్. సో ఇక్కడికి వెళ్ళేసి సో అప్రూవల్ ప్రాసెస్ వర్క్ ఫ్లోస్ కింద అప్రూవల్ ప్రాసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అప్రూవల్ ప్రాసెస్. ఓకే. సో ఇక్కడ మనకు అప్రూవల్ ప్రాసెస్ అనేది స్పెసిఫిక్గా ఏ ఆబ్జెక్ట్కి అయినా మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఏ ఆబ్జెక్ట్ పైన అయితే మీరు అప్రూవల్ ప్రాసెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అప్రూవల్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఈ బుక్ అనే ఆబ్జెక్ట్ పైన అప్రూవల్ ప్రాసెస్ లేదు. ఓకేనా. సో ఈ బుక్ అనే ఆబ్జెక్ట్ పైన అప్రూవల్ ప్రాసెస్ అనేది లేదు. సో మనకు అప్రూవల్ ప్రాసెస్ అనేది మనకు 2 టైప్స్గా ఉంటుంది. సారీ. సో ఇక్కడ మనకు యూజ్ స్టాండర్డ్ సెటప్ విజార్డ్. సో అంటే ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. స్టెప్ బై స్టెప్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. అలా కాకుండా యూజ్ జంప్ స్టార్ట్ విజార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకు ఆప్షన్స్ అన్ని సింగిల్ పేజ్లో ఉంటాయి. ఓకేనా. సో ఆప్షన్స్ అన్ని మనకు సింగిల్ పేజ్లోనే కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నేను యూజ్ స్టాండర్డ్ సెటప్ విజార్డ్ అని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఒక అప్రూవల్ ప్రాసెస్ క్రియేట్ చేసుకోవాలి. టెస్ట్ అకౌంట్ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి, తర్వాత నెక్స్ట్, దాని తర్వాత ఎంట్రీ క్రైటీరియా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత నెక్స్ట్, తర్వాత ఎవరికైతే అప్రూవల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకోవాలి, తర్వాత నెక్స్ట్, తర్వాత ఈమెయిల్ టెంప్లెట్స్ ఏమైనా పెట్టుకుంటే ఈమెయిల్ టెంప్లెట్స్. సో నెక్స్ట్. సో ఇలాగ మనకు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మనకు ఇక్కడ యూస్ జంప్ స్టార్ట్ విజార్డ్ అంటే మనకు అన్ని ఆప్షన్స్ సింగిల్ పేజీలో వస్తాయి మనకు. ఓకేనా. సో అప్రూవల్ ప్రాసెస్ ఇక్కడే ఉంటుంది, తర్వాత ఎంట్రీ క్రైటీరియా ఇక్కడే ఉంటుంది. సో దాని తర్వాత ఎవరికైతే అసైన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి బై డిఫాల్ట్గా ఇక్కడే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్న ఆప్షన్ ఏంటి, స్టాండర్డ్ స్టెప్ ప్రాసెస్. సో అప్పుడు ఏంటంటే అవుతుందంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ని సెలెక్ట్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ వెళ్తాం మనం. ఇప్పుడు చూడు ఎంట్రీ క్రైటీరియా ఒక స్టెప్లో ఉంది. సో దీని ప్రీవియస్ స్టెప్లోకి వెళ్తే ఏమవుతుంది, సో అప్రూవల్ ప్రాసెస్ నేమ్ని రాసుకోవాలి. మన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకున్నాం అనుకో, బై డిఫాల్ట్గా అప్రూవల్ నేమ్ ఇక్కడే రాసుకుంటాం, టెంప్లెట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, ఎంట్రీ క్రైటీరియా ఇక్కడే పెట్టుకుంటాం, తర్వాత ఎవరికైతే అసైన్ చేయాలనుకుంటున్నామో అన్ని ఆప్షన్స్ మనం ఇక్కడే పెట్టుకుంటాం. ఓకేనా. సో అది రెండింటికి డిఫరెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వచ్చేసి యూజ్ స్టాండర్డ్ సెటప్ విజార్డ్ అంటే మనకు స్టెప్ బై స్టెప్ అంటే ఒక అప్రూవల్ ప్రాసెస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఒక స్టెప్కి వెళ్తాం, తర్వాత ఎంట్రీ క్రైటీరియా తర్వాత ఇంకో స్టెప్కి వెళ్తాం. సో అలాగా స్టెప్స్కి వెళ్తాం. సో ఇక్కడ జంప్ స్టార్ట్ విజార్డ్ అంటే అన్ని స్టెప్స్ మనకి సింగిల్ దాంట్లో కనిపించేస్తుంది. ఓకేనా. సో అన్ని స్టెప్స్ మనకు సింగిల్ దాంట్లోనే కనిపించేస్తుంది. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి టెస్ట్ అప్రూవల్ ప్రాసెస్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. టెస్ట్ అప్రూవల్ ప్రాసెస్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. తర్వాత అప్రూవల్ అసైన్మెంట్ ఈమెయిల్ టెంప్లెట్స్. మీరు ఎవరికైనా ఈమెయిల్ టెంప్లెట్స్ని సెండ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ టెంప్లెట్ని సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా.
సో మనం నిన్న ఈమెయిల్ టెంప్లెట్స్ అన్ని కొన్ని క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో దాంట్లో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని లైక్ తీసుకుంటాను. తర్వాత మన కండిషన్ ఏంటి? సో ఇక్కడ నాకు అమౌంట్ అనేది <10,000 కన్నా ఉంటే, రైట్, <10,000 ఉంటే నాకు రికార్డ్ సబ్మిట్ ఫర్ అప్రూవల్కి సెండ్ చేయడానికి ఆప్షన్ రావాలి, రైట్? సో ఎంట్రీ క్రైటీరియా ఇక్కడ మీరు ఫార్ములా బేస్ చేసుకోవాలనుకుంటే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఎంట్రీ క్రైటీరియా మీట్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు బుక్ అమౌంట్ <10,000 కావాలి, నాకు <10,000 ఉండాలి, అది నా క్రైటీరియా, అంతే, ఇంకేం లేదు, సింపుల్. తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అడుగుతుంది, ఆటోమేటికల్లీ అసైన్ టు క్యూ. సో మనం ఎవరినైనా క్యూ అయినా క్రియేట్ చేసుకుంటే దాంట్లో క్యూ సంబంధించిన లేటెస్ట్ ఉంటాయి. మనకు ఓడబ్ల్యూడిలో పబ్లిక్ గ్రూప్స్ అని క్రియేట్ చేసుకున్నాం కదా, సో అలాగే క్యూస్ కూడా క్రియేట్ చేసుకుని ఆ క్యూస్లో ఎంతమంది అయితే యూజర్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటామో అంతమంది యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే లెట్ ద సబ్మిటర్ చూస్ అప్రూవల్ మాన్యువల్లీ. సో ఈ ఆప్షన్ తీసుకుంటే మనకు మాన్యువల్గా అప్రూవల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆటోమేటికల్లీ అసైన్ అప్రూవర్ యూజింగ్ స్టాండర్డ్. సో ఎవరికైతే ఆటోమేటిక్గా అసైన్ చేయాలనుకుంటున్నారో మేనేజర్ అయితే మేనేజరు, లేదు అంటే కస్టమ్ హైరార్కీ రిలేషన్షిప్స్ అంటే దాన్ని తీసుకుంటాం. ఎవరినైతే ఇవ్వాలనుకుంటున్నామో దానికి యూజ్ చేస్తాం. తర్వాత ఇది క్యూ అంటే క్యూలో పెట్టుకొని అందరు ఇచ్చేస్తాం. లేకపోతే ఆటోమేటికల్లీ అసైన్ అప్రూవర్స్. సో ఇక్కడ ఎవరికైతే అసైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని యూజర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మన ఆర్గ్లో ఇద్దరు ఉన్నాం, రైట్? సాయి చరణ్ ఉన్నాడు, తర్వాత నేనున్నాను. సో నేను ఒకటి తీసుకుంటాను, తర్వాత యాడ్ రో ఇంకో ఊరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సాయి చరణ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం నా అకౌంట్ కూడా ఉంది, రైట్? టూ యూజర్స్ ఉన్నారు నాకు. దాని తర్వాత ఇక్కడ చూడండి, అప్రూవ్ ఆర్ రిజెక్టెడ్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్. ఇక చరణ్ కానీ నేను కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు అప్రూవ్ చేసినా కూడా రికార్డ్ అనేది అప్రూవ్ అయిపోతుంది. ఎవరు రిజెక్ట్ చేసినా రికార్డ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది, అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఓకేనా? రిక్వైర్డ్ అనానమస్ అప్రూవల్ సెలెక్టెడ్ ఫర్ ఆల్ అప్రూవల్స్ అంటే దీని అర్థం ఏంటంటే ఇందులో నీ చరణ్ అప్రూవ్ చేసినా తర్వాత మళ్ళీ నేను అప్రూవ్ చేయాల్సిందే, ఓకేనా? లేకపోతే నేను అప్రూవ్ చేసినా తర్వాత మళ్ళీ చరణ్ అప్రూవ్ చేయాల్సిందే. సో అప్పుడే మన రెండు అప్రూవల్స్ జరిగితేనే మనకు రికార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఇద్దరిలో ఎవరు రిజెక్ట్ చేసినా కూడా ఆ రికార్డ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది, రైట్? సో ఫస్ట్ మనం బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్ తీసుకొని ఎలా అప్రూవ్ చేయాలో చూద్దాం. సో జస్ట్ ఒక అప్రూవల్ ప్రాసెస్ నేను పెట్టుకున్నాను. సో నా కండిషన్ <10,000 ఉంటే సబ్మిట్ ఫర్ అప్రూవల్కి వెళ్ళాలి రికార్డు. ఎవరు యూజర్ని యాడ్ చేసుకున్నాను? ఇద్దరు యూజర్స్ని యాడ్ చేసుకున్నాను, రైట్? సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్ సేవ్. సో చేసుకున్న తర్వాత వ్యూ అప్రూవల్ ప్రాసెస్ డీటెయిల్ పేజ్, దీన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనం రాసుకున్న కండిషన్స్ ఇక్కడ ఉంటాయి, ఓకేనా? సో మీరు ఏంటంటే ఒక్కసారి దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, ఓకేనా? ఒక్కసారి యాక్టివేట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, మళ్ళీ దాన్ని డీయాక్టివేట్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ ద మన ఎంట్రీ క్రైటీరియా అకౌంట్ అమౌంట్ <10,000 పెట్టినాం, <10,000 పెట్టుకున్నాం. దాని తర్వాత మన కండిషన్ ఏంటి? మన కండిషన్స్ ఇవి పెట్టుకున్నాం. దాని తర్వాత మనకి అప్రూవల్ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉంటాయి, లైక్ అప్రూవల్, ఫైనల్ అప్రూవల్, రిజెక్షన్ అండ్ రికార్డ్. ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. ఇనిషియల్గా రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఏవైతే యాక్షన్స్ కావాలనుకుంటామో ఆ యాక్షన్స్ని మనం పెట్టుకోవచ్చు. దాని తర్వాత అప్రూవల్ స్టెప్లో అప్రూవ్ చేయాలా లేదా అనేది మనం ఇక్కడ యూజర్స్ డిసైడ్ చేస్తారు. సాయి చరణ్ నేనని పెట్టుకున్నాం కదా, సో ఇద్దరు డిసైడ్ చేస్తారు. దాని తర్వాత రిజెక్ట్ చేయాలంటే కూడా ఎవరైతే రిజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ మనం యాడ్ చేస్తాం, రిజెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎవరైతే రిజెక్ట్ చేస్తారో అక్కడికి అయిపోతుంది. లేదు ఈ అప్రూవల్ ప్రాసెస్ని అప్రూవ్ చేయడంలో కానీ రిజెక్ట్ చేయడంలో కానీ ఎవరు మర్చిపోయినారు అంటే రీకాల్ చేసుకోవచ్చు మనం, ఓకేనా? సో రీకాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మన కండిషన్ ఏంటంటే అమౌంట్ 10,000 కన్నా తక్కువ ఉంది. దాని తర్వాత నేను రికార్డ్ని సబ్మిట్ చేస్తే రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు నాకు ఇనిషియల్గా ఇక్కడ స్టేటస్ అనేది వెయిట్ అనే ఆప్షన్కి నాకు చేంజ్ అయిపోవాలి నా కండిషన్. సో ఇనిషియల్ సబ్మిషన్ యాక్షన్. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మనకు ఇనిషియల్ సబ్మిషన్ యాక్షన్. సో ఇందులో ఏంటంటే మనకు 4 యాక్షన్స్ ఉంటాయి. లైక్ మనం చూసుకున్నాం కదా వర్క్ ఫ్లో రూల్స్లో టాస్క్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, అవుట్బౌండ్ మెసేజ్. సేమ్ యాక్షన్స్ ఇక్కడ కూడా పర్ఫామ్ అవుతాయి, ఓకేనా? సేమ్ యాక్షన్స్ ఇక్కడ కూడా పర్ఫామ్ అవుతాయి. సో ఇక్కడ నా కండిషన్ ప్రకారం ఇక్కడ ఏంటి, నా స్టేటస్ అనేది నాకు అప్డేట్ అయిపోవాలి. అంటే స్టేటస్ అనేది ఏంటి ఇక్కడ ఫీల్డ్. సో ఫీల్డ్ అప్డేట్ అయిపోవాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏం తీసుకుంటాం మనం? ఫీల్డ్ అప్డేట్ తీసుకుంటాం, రైట్? సో ఫీల్డ్ అప్డేట్ తీసుకుంటాం. ఫీల్డ్ అప్డేట్ తీసుకొని నేను రికార్డ్ యాక్షన్ నేమ్ వచ్చేసి రికార్డ్ సబ్మిట్ అని ఒక ఆప్షన్ పెట్టుకుంటాను నేను జస్ట్. తర్వాత ఏంది సబ్మిట్ చేయాలనుకున్నాం? సో స్టేటస్.
ఏ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటాం స్టేటస్. ఇనిషియల్గా రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు నీకు ఏం అప్డేట్ అవ్వాలి, సో నాకు వెయిట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇనిషియల్గా రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు నాకు వెయిట్ అనేది అప్డేట్ అయిపోవాలి. సో వెయిట్, సో సేవ్ చేస్తున్నాను. సో ఇనిషియల్గా సబ్మిట్ చేసినప్పుడు మనకు రికార్డ్ అనేది లాక్ అయిపోతుంది. ఇనిషియల్గా మనకి రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు లాక్ అయిపోతుంది, రికార్డ్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇక్కడ మనకు లాక్ సింబల్ లేదు, సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ అనేది మనకు వస్తుంది, రైట్. సో ఇప్పుడు నాకు ఇనిషియల్గా సబ్మిషన్ అనేది ఒక అయిపోయింది. తర్వాత ఇనిషియల్గా సబ్మిషన్ అనేది అయిపోయింది. ఇక్కడ అప్రూవల్ స్టెప్లో ఎవరు ఉంటారు, సార్ చరణ్ ఉంటారు, నేను ఉంటాను, ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతుంది. ఓకేనా. సో న్యూ అప్రూవల్ స్టెప్లో మనకి ఎవరినైతే తీసుకుంటామో అక్కడ యూనిక్ నేమ్ ఇచ్చేసి వాళ్ళని నేమ్ తీసుకోవాలి, లేదు అంటే అవసరం లేదు. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఆల్రెడీ అప్రూవల్ సబ్మిషన్కి మనం ఇద్దరిని తీసుకున్నాం కాబట్టి వాళ్ళిద్దరు వస్తాయి. తర్వాత ఫైనల్ అప్రూవల్ యాక్షన్స్. సో ఇక్కడ కూడా మనం అప్రూవ్ చేసిన తర్వాత, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు అప్రూవల్ స్టెప్కి వెళ్ళిపోతుంది, వాళ్ళకి అసైన్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసైన్ అవుతుంది. తర్వాత మనం అప్రూవ్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా అనేది వీళ్ళిద్దరు ఇష్టం, వీళ్ళిద్దరు ఆప్షనల్ కదా. మీరు ఫైనల్గా అప్రూవ్ చేస్తే మరి ఇక్కడ యాక్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ అప్రూవ్ చేసినప్పుడు కూడా మళ్ళీ యాక్షన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ నేను ఫీల్డ్ అప్డేట్ పెట్టుకుంటున్నా. సో ఏమని ఇక్కడ నేను అప్రూవ్ అని ఏదో ఒక నేమ్ పెట్టుకొని అప్రూవ్ చేసినప్పుడు నాకు స్టేటస్ ఏం అప్డేట్ అవ్వాలి, ఎస్ అని అప్డేట్ అయిపోవాలి నాకు. సో అప్రూవ్ చేసినప్పుడు స్టేటస్ ఎస్ అని అప్డేట్ అయిపోవాలి. సో ఎస్ పెట్టుకుంటాను నేను, ఓకేనా. సో ఇక్కడ మీరు ఈమెయిల్ అలర్ట్ పెట్టుకోవచ్చు. ఇనిషియల్గా రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు ఈమెయిల్ అలర్ట్ రావాలంటే పెట్టుకోవచ్చు. తర్వాత అప్రూవ్ చేసిన తర్వాత కూడా మీరు ఈమెయిల్ అలర్ట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. టాస్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అవుట్ బౌండ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ 4 యాక్షన్స్ మనం పర్ఫామ్ చేసుకోవచ్చు, రైట్. తర్వాత నేను రిజెక్ట్ చేసిన తర్వాత కూడా నాకు ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఫీల్డ్ అప్డేట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని నేను ఇక్కడ రిజెక్ట్ అని పెట్టుకుంటాను, రిజెక్ట్. సో ఏ ఫీల్డ్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్ నేమ్, తర్వాత ఏ వాల్యూ అప్డేట్ చేయాలనుకుంటే ఆ వాల్యూ, సో రిజెక్ట్, సేవ్. ఓకేనా. సో మనం సింపుల్గా ఒక కండిషన్ పెట్టుకున్నాం, రికార్డ్ సబ్మిట్ చేసిన తర్వాత స్టేటస్ అనేదాన్ని ఏం పెట్టుకున్నాం, వెయిట్ అని పెట్టుకున్నాం. తర్వాత అప్రూవల్కి రిక్వెస్ట్కి వెళ్తుంది వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత నాకు స్టేటస్ అనేది ఇక్కడ ఏమైపోవాలి, ఎస్ అని అయిపోవాలి. సో ఇన్ కేసు వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత నాకు స్టేటస్ ఏమైపోవాలి, రిజెక్ట్ అని అయిపోవాలి, రైట్. తర్వాత ఇక్కడ మళ్ళీ రీకాల్ చేస్తే నాకు స్టేటస్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఓకేనా. రీకాల్లో కూడా స్టేటస్ ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి మనం ఈ ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేద్దాం. సో యాక్టివేట్ చేస్తేనే మనకు అప్రూవల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ రికార్డ్కి వెళ్ళేసి రిఫ్రెష్, ఇక్కడ చూడండి. సో వన్స్ అప్రూవల్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకి కింద ఆప్షన్ వస్తుంది అప్రూవల్ హిస్టరీలో, ఇందాక లేదు మనకి, రైట్. సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని ఇప్పుడు వచ్చింది, ఓకేనా. సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని వచ్చింది. కావాలంటే మనం క్లోన్ చేసుకుందాం. సో క్లోన్ చేసుకొని స్టేటస్ నన్, ఇంకా నేను 8000 అని ఇచ్చేస్తున్నా, సంథింగ్ ఒక రికార్డ్ ఇస్తున్నా, 8000 ఇచ్చేసి సేవ్ చేసిన. సో సబ్మిట్ ఫర్ అప్రూవల్ క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ ఫర్ అప్రూవల్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూడండి. సో రికార్డ్ అన్లాక్ ద రికార్డ్ అంటే రికార్డ్ అనేది లాక్ అయిపోతుంది, లాక్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో రికార్డ్ అనేది లాక్ అయిపోయింది. సో రికార్డ్ లాక్ అయిపోయింది. మనం ఇనిషియల్గా రికార్డ్ని సబ్మిట్ చేసినాం. సబ్మిట్ చేసిన తర్వాత మన స్టేటస్ ఏం కావాలి, ఆటోమేటిక్గా వెయిట్ అనేది అయిపోవాలి. ఎందుకంటే రికార్డింగ్గా అప్రూవ్ చేయలేదు కాబట్టి నా స్టేటస్ నాకు వెయిట్ అనేది చూపించాలనుకుంటున్నాను కాబట్టి వెయిట్ అని పెట్టుకున్నా. ఎప్పుడు రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు ఇనిషియల్గా రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ మనం కండిషన్ పెట్టుకున్నాం స్టేటస్ వెయిట్కి అప్డేట్ అయిపోవాలని, రైట్. సో స్టేటస్ వెయిట్ కానీ అప్డేట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనం అప్రూవల్ ప్రాసెస్లో అప్రూవల్ స్టెప్స్లో ఎవరిని యాడ్ చేసుకున్నాం, చరణ్ యాడ్ చేసుకున్నాం, నేను యాడ్ చేసుకున్నాం, రైట్. సో ఈ రికార్డ్స్ అనేవి, ఈ టెస్ట్ అకౌంట్ అనేది ఇద్దరి దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, అట్ ది సేమ్ టైం చరణ్ దగ్గర ఉంటుంది. చరణ్ నువ్వు ల్యాప్టాప్లో లాగిన్ అయ్యావా? లేదన్న మొబైల్లో. సరే ఫైన్, నీ అకౌంట్లో కూడా నేనే లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నాకు చరణ్ ఉన్నారు, నేను ఉన్నాను, రైట్. సో ఇప్పుడు నేను ఈ రికార్డ్ని అప్రూవ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. ఈ రికార్డ్ని నేను అప్రూవ్ చేయాలనుకుంటున్నాను. సో చరణ్, లేకపోతే నేను అప్రూవ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళేసి అప్రూవ్. సో ఇక్కడ కామెంట్స్, ఓకే, అప్రూవ్, సమ్ కామెంట్స్ ఇచ్చేస్తాను నేను, చేసి అప్రూవ్ చేస్తున్నాను. సో అప్రూవ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ స్టేటస్ పెండింగ్లో ఉన్నది మనకు అప్రూవ్ అయిపోతుంది. సో అప్రూవ్
స్టేటస్ అనేది అప్రూవ్ అయిపోయింది, రైట్? ఈ రికార్డ్ అప్రూవ్ చేసినాం. సో ఇక్కడ స్టేటస్ అనేది ఏమైంది మనకు, ఎస్ అని అప్డేట్ అయిపోయింది. ఓకేనా, స్టేటస్ ఏమైంది మనకు, ఎస్ అని అప్డేట్ అయిపోయింది. సో ఇది అప్రూవ్ చేసినాం. తర్వాత ఇక్కడ మనకు సెకండ్ అప్రూవల్కి ఇంకెళ్ళదు, ఇంకా చరణ్కి వెళ్ళదు. సో ఎందుకు వెళ్ళదు, మనం ప్రాసెస్లో ఏం పెట్టుకున్నాం, అప్రూవల్ ప్రాసెస్ స్టెప్స్లో ఏం పెట్టుకున్నాం, బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్. ఎవరైతే ఫస్ట్ రెస్పాన్స్ కింద అప్రూవ్ చేస్తారో, ఎవరైతే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఎయిదర్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్, ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో అదే ఫైనల్ అవుతుంది డెసిషన్. ఓకేనా, సో అదే మనకు ఫైనల్ అయిపోతుంది డెసిషన్. సో ఇప్పుడు నేను రిజెక్ట్ చేస్తే అదే డెసిషన్ ఫైనల్, ఇంకా రిజెక్ట్ అయిపోతుంది బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్. ఈ ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ రెస్పాన్స్ కింద అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ చేస్తారో అది అయిపోతుంది. ఓకేనా, సో ఈ రికార్డ్ని మళ్ళీ నేను సబ్ గ్రూప్ అప్రూవల్కి మళ్ళీ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుంది, స్టేటస్ అనేది వెయిట్ అయిపోయింది. ఎందుకు, మన కండిషన్ ప్రకారం రికార్డ్ని ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో సో అప్పుడు స్టేటస్ అనేది మనకు వెయిట్ అయిపోతుంది, రైట్? తర్వాత ఇక్కడ పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు నేను రిజెక్ట్ చేస్తున్నా. ఓకేనా, నేను రిజెక్ట్ చేస్తున్నా. నో అని కామెంట్ పెట్టేసి రిజెక్ట్. సో రిజెక్టెడ్. సో ఇక్కడ మన స్టేటస్ ఏమైంది, రిజెక్ట్గా అప్డేట్ అయిపోయింది. సో మన వర్క్ ఫ్లో రూల్లో మన అప్రూవల్ ప్రాసెస్లో మనం పెట్టుకున్న యాక్షన్స్ అన్నింటినీ వర్కౌట్ అవుతున్నాయి. ఓకేనా, సో ఇలా మనం రిజెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని అప్రూవల్ చేస్తాను, సెండ్ ఫర్ అప్రూవల్. సో ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో చరణ్ ఉన్నాడు, నేనున్నాను. సో ఇప్పుడు నేను చరణ్ అకౌంట్లో లాగిన్ అవుతాను. ఓకేనా, సో చరణ్ అకౌంట్లో నుంచి లాగిన్ అయ్యి నేను అప్రూవ్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, చరణ్ది ఫైనల్ డెసిషన్ అవుతుంది, రైట్? సో యూజర్స్, సో చరణ్ ఉంది కదా, లాగిన్ అయితే చరణ్. సో ఇప్పుడు నేను చరణ్గా లాగిన్ అయిపోయాను, రైట్? చరణ్గా లాగిన్ అయిపోయాను. ఓకే, చరణ్కి యాక్సెస్ ఇవ్వలేదా నేను దీనికి, బుక్స్ అనే ఆబ్జెక్ట్ చరణ్కి యాక్సెస్ ఇవ్వలేదా? సరే చూద్దాం. ఓకే, చరణ్కి నేను బుక్ అనే యాక్సెస్ ఇవ్వలేదు. సరే యాక్సెస్ ఇద్దాం ఫస్ట్. సో చరణ్కి ఇప్పుడు బుక్ కనిపించట్లేదు, బుక్స్ అనే ఆప్షన్ చరణ్ కనిపించట్లేదు. సో అప్పుడు దానికి అర్థం ఏంటి, చరణ్కి ఆ బుక్ అనే యాక్షన్స్ లేదు, రైట్? సో బుక్స్, సారీ కస్టమ్ ఆబ్జెక్ట్ కదా ఇది. సో చరణ్ యూజర్స్, సో సాయి చరణ్కి స్టాండర్డ్ యూజర్. సో స్టాండర్డ్ యూజర్కి ఉన్నాడు. సో ఎడిట్, సో ఎడిట్కి వెళ్ళేసి బుక్స్ అనేది లేదు, రైట్? సో ఇప్పుడు నేను పర్మిషన్ సెట్ని క్రియేట్ చేసుకుంటాను నేను. ఓకేనా, లేదు అంటే చరణ్కి వేరే ప్రొఫైల్ అయినా అసైన్ చేయాలి. సో పర్మిషన్ సెట్ని క్రియేట్ చేసుకొని చరణ్కి పర్మిషన్ సెట్ అసైన్ చేయాలి. సో లేదు అంటే చరణ్కి నేను సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ని చేంజ్ చేస్తాను. సో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, చరణ్కి అన్ని యాక్సెస్లు కనిపిస్తాయి, రైట్? వచ్చేస్తాయి. సో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ని తీసుకున్నా, రైట్? ఇప్పుడు నేను లాగిన్ అయితే చరణ్లో లాగిన్ అయ్యి నేను చేస్తే చరణ్కి బుక్ కనిపిస్తుంది, రైట్? సో బుక్స్ అనే రికార్డు కనిపిస్తుంది. ఇందులో టెస్ట్ అకౌంట్ అని 2 ఉన్నాయి. సో ఇందులో మనకి ఓకే, ఇక్కడ చూడండి పెండింగ్ అని ఉంది. సో ఈ రికార్డుకి మనం సబ్మిట్ చేయలేదు, ఈ రికార్డు క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి పెండింగ్ అని ఉంది. ఇక్కడ ఎవరిలో లాగిన్ అయ్యాను, నేను సాయి చరణ్ లాగా లాగిన్ అయ్యాను. సో సాయి చరణ్కి కూడా రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు, సాయి చరణ్ కూడా మనం అప్రూవల్లో తీసుకున్నాం, సాయి చరణ్ కూడా మనం అప్రూవల్కి తీసుకున్నాం కాబట్టి అప్రూవల్కి కనిపిస్తుంది ఇక్కడ, రైట్? సో ఇప్పుడు నేను సాయి చరణ్గా లాగిన్ అయినాను కాబట్టి నేను అప్రూవ్ చేస్తున్నా. ఇంకోటి చూడండి, రికార్డ్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు స్టేటస్ అనేది వెయిట్ అయిపోయింది, రైట్? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం OWD పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఉన్నాయి కాబట్టి అన్ని రికార్డ్స్ అందరికీ కనిపిస్తున్నాయి, రైట్? సో అది ఇప్పుడు OWD మనకి ప్రైవేట్ ఉంటే మనకి ఈ రికార్డు సాయి చరణ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది, అది సిస్టమ్ అడ్మిన్ కాబట్టి ఖచ్చితంగా కనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు నేను అప్రూవ్ చేస్తున్నా. సో అప్రూవ్ చేసి ఓకే అప్రూవ్ అని కామెంట్ పెట్టేసి అప్రూవ్ చేస్తున్నా.
సో అప్రూవ్ చేసింది, అప్రూవ్డ్ అయిపోయింది. ఇక్కడ స్టేటస్ అనేది ఎస్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు నేను నా అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే సేమ్ రికార్డ్ని నా అకౌంట్లోకి వెళ్ళేసి నేను బుక్స్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళేసి చెక్ చేస్తే ఏమవుతుంది, ఆ రికార్డ్ అనేది అప్రూవ్ అయిపోయి ఉంటుంది. చూడండి, సో రికార్డ్ అనేది అప్రూవ్ అయిపోయింది. సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్, ఎవరైతే రెస్పాన్స్ చేస్తారో సో అవన్నీ ఫస్ట్ రెస్పాన్స్ పైన క్లియర్ అయిపోతుంది. ఇంతకుముందు మనం ఇవన్నీ చేసినాం కదా. సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనేది సబ్మిట్గా వెళ్ళిపోతుంది. తర్వాత మనం రికార్డ్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షన్ అది? రీకాల్ అప్రూవల్ రిక్వెస్ట్. అంటే మన రికార్డ్ని సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇంకా మనకి అప్రూవల్ చేయకపోతే వాళ్ళకి రిమైండ్ చేస్తాం అనమాట మనం. ఓకేనా? సో వాళ్ళకి రీకాల్ చేస్తాం, లైక్ అప్రూవల్ చేయండి, ఏంటి ఇంకా అప్రూవల్ రాలేదు అన్నట్టుగా మనం రీకాల్ చేస్తాం. సో రీకాల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కామెంట్ పెట్టేసి ప్లీజ్ చెక్ మై రిక్వెస్ట్ సంథింగ్ ఏదో కామెంట్ పెట్టేసి సో రీకాల్ అప్రూవల్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రీకాల్డ్. ఓకేనా? క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, సబ్మిట్ ఫర్ అప్రూవల్కి మళ్ళీ సెండ్ చేయాలి. సబ్మిట్ ఫర్ అప్రూవల్కి మళ్ళీ సెండ్ చేయాలి. మనం సెండ్ చేసిన తర్వాత మనకి హిస్టరీలో అవన్నీ కనిపిస్తాయి. సో ఇందాక మనం ఏవైతే యాక్షన్స్ పర్ఫామ్ చేసినామో సో ఆ యాక్షన్స్ అన్ని కనిపించేస్తాయి అన్నమాట మనం. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నా అకౌంట్లో ఉన్నాను కాబట్టి నేను అప్రూవ్ చేస్తే అప్రూవ్ అయిపోతుంది. లేదు అంటే రీఅసైన్, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు రీఅసైన్ అని. సో రీఅసైన్ అని క్లిక్ చేస్తే సాయి చరణ్ కాకుండా సరే ఇప్పుడు నా అకౌంట్లో ఉన్నాను కాబట్టి నేను సాయి చరణ్ని తీసుకుంటా. ఓకే, 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో సాయి చరణ్కి ఇప్పుడు నేను అసైన్ చేస్తున్నా. నేను అప్రూవ్ చేయకుండా జస్ట్ సాయి చరణ్కి రీఅసైన్ చేస్తున్నా. సో మళ్ళీ ఇక్కడే ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ సాయి చరణ్గా లాగిన్ అయ్యి సో బుక్స్ అనే అకౌంట్కి వెళ్ళేసి సో బుక్స్ అకౌంట్కి వెళ్ళేస్తే ఇక్కడ పెండింగ్లో ఉంటుంది అప్రూవ్ ఆర్ రిజెక్టెడ్. సో ఓకే, అప్రూవ్. సో అప్రూవ్డ్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు నేను వెళ్ళేసి నా అకౌంట్లో చెక్ చేస్తే నాకు మళ్ళీ అప్రూవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో ఎందుకు ఉండదు అంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్. ఫస్ట్ రెస్పాన్స్ పైన ఎవరైతే అప్రూవ్ చేస్తారో ఎవరైతే రిజెక్ట్ చేస్తారో అదే ఫైనల్ డెసిషన్. సో అప్రూవ్, ఇంకా వేరే ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉండవు. ఓకేనా? స్టేటస్ అనేది ఎస్ అయిపోయింది. సో ఇలాగ మనం అప్రూవల్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ మనం వేరే ఆప్షన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే సో ఇప్పుడు రికార్డ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ అలర్ట్ పెట్టుకోవాలనుకుంటే ఈమెయిల్ అలర్ట్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇనిషియల్గా మీరు ఏమైతే ఈమెయిల్ కావాలనుకుంటారో మీరు ఆ ఈమెయిల్ అలర్ట్ని పెట్టుకోవాలనుకుంటే సెండింగ్ అనే ఈమెయిల్ ఏదైనా కొత్తది ఏమైనా చేసుకోండి. సో ఏ టెంప్లెట్ని సెండ్ చేయాలనుకుంటున్నారు, మనం వర్క్ ఫ్లో రూల్స్లో ఏవైతే చేసినామో సో అలాగా సేమ్ నేను సాయి చరణ్కి మాత్రం ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నాను. అడిషనల్గా వేరే వాళ్ళకి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? పెట్టుకొని సేవ్ చేస్తాం. ఎప్పుడు ఇది ఇనిషియల్గా రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు రికార్డ్గా సబ్మిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 యాక్షన్స్ ఫైర్ అవుతాయి. ఒకటి స్టేటస్ అనేది వెయిట్ అయిపోతుంది, సెకండ్ రికార్డ్ అనేది ఈమెయిల్ అనేది సెండ్ అవుతుంది, రైట్. సో ఇక్కడికి వెళ్ళేసి సో క్లోన్ సో నన్ కొత్త ఏదైనా ఒక రికార్డ్ నేమ్ 1 అకౌంట్ అని ఒక రికార్డ్ నేమ్ ఇస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. సో ఇనిషియల్గా మనం ఈ రికార్డ్ని ఏం చేయాలి, జస్ట్ సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ ఫర్ అప్రూవల్ సబ్మిట్ చేసినాం. రికార్డు లాక్ అయిపోయింది, స్టేటస్ వెయిట్ అయిపోయింది. మనం బ్యాక్ ఎండ్లో చూసుకుంటే మనకు మెయిల్ అనేది వచ్చి ఉంటుంది. ఇనిషియల్గా రికార్డ్ సబ్మిట్ చేసినాం కదా, సో మెయిల్ అనేది వచ్చింది. సో మనం ఏదైతే టెంప్లెట్ తీసుకున్నామో ఆ టెంప్లెట్ డేటా, ఆ టెంప్లెట్ యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ అనేది మనకు వచ్చి ఉంటుంది. చరణ్ నీకు కూడా మెయిల్ వచ్చి ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకేనా? ఎందుకంటే మనం 2 మెయిల్స్ తీసుకున్నాం, ఒక చరణ్ తీసుకున్నాము, ఒకటి నాకు తీసుకున్నాం, రైట్. సో 2 యాక్షన్స్ అనేవి ఫైర్ అయినాయి. ఎందుకు అంటే మనం ఇక్కడ 2 యాక్షన్స్ని పెట్టుకున్నాం మనం, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని అప్రూవ్ చేస్తున్నా. సో అప్రూవ్ చేస్తే ఏమవుతుంది, చరణ్ నేను అప్రూవ్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, అప్రూవ్ అయిపోతుంది. క్లియరా? ఇప్పుడు మనం వేరే యాక్షన్స్ కూడా మీరు ఇక్కడ ఇంకా 2 యాక్షన్స్ పెట్టుకోవచ్చు, లైక్ అవుట్ బౌండ్ మెసేజ్ పెట్టుకోవచ్చు, టాస్క్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది, రైట్.
సో ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేసినానంటే అప్రూవల్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఫస్ట్ రెస్పాన్స్ పెట్టుకున్నాను నేను. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ఫస్ట్ రెస్పాన్స్. సో అలా కాకుండా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎడిట్. సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫస్ట్ రెస్పాన్స్ కాకుండా నేను ఇది పెట్టుకుంటా, లైక్ రిక్వైర్డ్ అనానమస్ అప్రూవల్ ఫర్ సెలెక్టెడ్ అప్రూవల్స్. ఓకేనా? సో ఇక్కడ రిక్వైర్డ్ అనానమస్ అంటే ఖచ్చితంగా ఇద్దరు అప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఖచ్చితంగా వీరిద్దరూ అప్రూవ్ చేస్తేనే రికార్డ్ అప్రూవ్ అయిపోతుంది. ఇద్దరిలో ఒకటి రిజెక్ట్ చేసినా కూడా అది ఖచ్చితంగా రికార్డ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. లేకపోతే ఒకరు అప్రూవ్ చేసి ఒకరు రిజెక్ట్ చేసినా రిజెక్టెడ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అప్రూవల్ ఇద్దరు అప్రూవ్ చేస్తేనే రికార్డ్ అనేది అప్రూవ్ అయిపోతుంది. ఒకరు అప్రూవ్ చేసి ఒకరు రిజెక్ట్ చేసినా రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇద్దరిలో ఒకరు రిజెక్ట్ చేసినా రికార్డ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదన్నమాట ఇంకా. ఓకేనా? సో ఇప్పుడు మనం అనానమస్గా అప్రూవల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి యాక్షన్స్ అనేవి ఎలా ఫైర్ అవుతాయి. సో సేవ్. ఓకేనా? సో ఇప్పుడు మనకు అనానమస్ అప్రూవల్ రిక్వైర్డ్ అని పెట్టుకున్నాం, రైట్? సో మళ్ళీ ఇప్పుడు నేను సరే ఇది అయిపోయింది కదా, రికార్డ్ని మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను నేను. సబ్మిట్ ఫర్ అప్రూవల్. ఓకేనా? రికార్డ్ని సబ్మిట్ చేశాను, స్టేటస్ వెయిట్ అయిపోయింది. మనకు బ్యాక్ ఎండ్లో ఈమెయిల్ అలర్ట్ పెట్టుకున్నాం కాబట్టి రికార్డ్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ అలర్ట్ మళ్ళీ కొత్తగా మెయిల్ వచ్చి ఉంటుంది, రైట్? సరే, 2 యాక్షన్స్ మనకు ఖచ్చితంగా ఫైర్ అయినాయి. ఇప్పుడు మనం ఈ స్టెప్లో ఉన్నాం. ఇదేంటంటే అనానమస్ అప్రూవల్ రిక్వైర్డ్. సో ఇప్పుడు నేను అప్రూవ్ చేస్తున్నా. సో అప్రూవ్. ఓకే, అప్రూవ్ అని పెట్టేస్తున్నా. అప్రూవ్. ఇక్కడ చూడు, స్టేటస్ స్టిల్ పెండింగ్ అని ఉంది. స్టేటస్ స్టిల్ పెండింగ్. ఎందుకు? మనం ఆప్షన్ ఏం తీసుకున్నాం ఇక్కడ? అనానమస్ అప్రూవల్ రిక్వైర్డ్. అనానమస్ అప్రూవల్ రిక్వైర్డ్ పెట్టుకున్నాం కాబట్టి నేను అప్రూవ్ చేసినా కూడా నెక్స్ట్ అప్రూవల్ ఎవరికి వెళ్తుంది? చరణ్ కూడా అప్రూవ్ చేయాల్సింది దీన్ని ఖచ్చితంగా. చరణ్ కూడా అప్రూవ్ చేస్తేనే ఇది అప్రూవ్కి వెళ్ళిపోతుంది. లేకపోతే చరణ్ రిజెక్ట్ చేసినాడు అనుకో, రికార్డ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను మళ్ళీ యూజర్స్లోకి వెళ్తున్నాను. యూజర్స్లోకి వెళ్ళేసి చరణ్గా లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయ్యి, సో బుక్స్ అకౌంట్. సో ఇది ఆల్రెడీ అయిపోయిన రికార్డ్, దీన్ని క్లోజ్ చేయండి. సో ఇంకో రికార్డ్ ఉంది కదా, ఓకే, ఇది మనకు కొత్తగా క్రియేట్ చేసుకున్న రికార్డ్. ఇదేనా? ఒక నిమిషం. టెస్ట్ అకౌంట్, సారీ, 1 అకౌంట్. సో 1 అనే రికార్డు మనం పెట్టినా. ఇప్పుడు నేను అక్కడ అప్రూవ్ చేసినాను, రైట్? స్టిల్ ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇంతకుముందు మనం బేస్డ్ ఆన్ ఫస్ట్ రెస్పాన్స్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అనేవి డిజేబుల్ అయిపోతున్నాయి, రైట్? సో ఇది మనకు అనానమస్ అప్రూవల్ కాబట్టి నేను అప్రూవ్ చేసినా కూడా స్టిల్ పెండింగ్లో ఉంది. చరణ్కి అప్రూవ్ చేయడానికి యాక్సెస్ ఉంది. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు నేను అప్రూవ్ చేస్తున్నా. ఓకే, అప్రూవ్. సో ఇద్దరు అప్రూవ్ చేస్తే ఫైనల్గా రికార్డ్ అనేది అప్రూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఇక్కడ నేను రిజెక్ట్ చేసినాను అనుకో, చరణ్కి ఇంకా ఆప్షన్ అనేది వెళ్ళిపోదు. ఓకేనా? చరణ్కి అనేది ఆప్షన్ అనేది వెళ్ళిపోదు. అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. సో లాగౌట్ చరణ్. సో లాగిన్. సో బుక్స్. సో 1 అకౌంట్. సో అప్రూవ్ అయిపోయింది. ఇద్దరు అప్రూవ్ అయినా అప్రూవ్ అయింది, రైట్? నేను సబ్మిట్ ఫర్ అప్రూవల్ అగైన్. సో ఇక్కడ నేను రిజెక్ట్ చేస్తున్నా. ఎవరు? నేను రిజెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నో అని పెట్టేసి రిజెక్ట్ చేస్తున్నా. రిజెక్ట్. సో ఇంకా చరణ్కి ఆప్షన్ లేదు ఇంకా, ఎందుకంటే ఒకరు రిజెక్ట్ చేసినా అక్కడతో స్టాప్ అయిపోతుంది అది. కావాలంటే మీరు చరణ్గా వెళ్ళి లాగిన్ అవ్వండి. సో బుక్స్. సో 1 అకౌంట్. ఆప్షన్స్ అనేవి డిజేబుల్ అయిపోతాయి. అప్రూవ్ చేయడానికి మాత్రమే ఇద్దరు అప్రూవల్కి, ఒకరు అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అప్రూవల్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఒకరు రిజెక్ట్ చేసినారనుకో నెక్స్ట్ అప్రూవల్కి వెళ్ళదు. ఇంకా ఒకరు రిజెక్ట్ చేసినారంటే నెక్స్ట్ అప్రూవల్కి వెళ్ళదు. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేయాలా? మళ్ళీ నేను అప్రూవ్ చేసి చరణ్కి పంపించాలా. నేను అప్రూవ్ చేసి రికార్డ్ని చరణ్కి పంపించేసేయాలి. సో అప్పుడు చరణ్ ఇష్టం. చరణ్ అప్రూవ్ చేస్తే అది రికార్డ్ అప్రూవ్ అయిపోతుంది. లేదు రిజెక్ట్ చేసినాడంటే అది కూడా అప్పుడు రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను
సబ్మిట్ ఫర్ అప్రూవల్ చేస్తున్నాను మళ్ళీ. సో స్టేటస్ ఎస్ అయిపోయింది. బ్యాక్ ఎండ్లో మనకి మెయిల్ వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా మెయిల్ వచ్చింది, రైట్. సో ఇక్కడ నేను వన్ అకౌంట్, ఇక్కడ నేను ఇదేనా మనం సబ్మిట్ చేసింది రికార్డ్ని? ఓకే, వన్ అకౌంట్. సో ఇక్కడ నేను అప్రూవ్ చేసి పంపిస్తున్నా. ఓకేనా, నేను అప్రూవ్ చేసి పంపిస్తున్నాను చరణ్కి. ఓకేనా, పెండింగ్ విత్ చరణ్. సో చరణ్ ఇప్పుడు చరణ్ లాగిన్ అయ్యేసి చరణ్ రిజెక్ట్ చేసినాడంటే చరణ్ది ఫైనల్ డెసిషన్ ఇంకా. ఓకేనా, చరణ్ రిజెక్ట్ చేసినాడంటే చరణ్ది ఫైనల్ డెసిషన్. సో ఆప్షన్ ఉంది రిజెక్ట్ చేసుకోవడానికి. సో రిజెక్ట్, నో అని క్లిక్ చేసి రిజెక్ట్. సో రిజెక్టెడ్ అయిపోయింది. కంప్లీట్గా రికార్డ్ అనేది రిజెక్టెడ్ అయిపోతుంది. కావాలంటే మనం నా అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి మళ్ళీ. సో ఇందాక మనకి ఇక్కడ పెండింగ్లో ఉంది కదా, దీన్ని రిఫ్రెష్ చేస్తే రిజెక్ట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, సో ఓన్లీ రికార్డ్ని అప్రూవ్ చేసేటప్పుడు మాత్రమే మనకు 2 అప్రూవల్స్ కావాలి. ఒకరు అప్రూవ్ చేసి ఒకరికి రిజెక్ట్ చేసినా, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అప్రూవ్ చేసినాను, ఓకే అని పెట్టినాను, కానీ చరణ్ రిజెక్ట్ చేసినాడు, అది ఫైనల్ రిజెక్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, సో ఇద్దరు అప్రూవల్ చేస్తేనే రికార్డ్ అనేది అప్రూవ్ అయిపోతుంది. సో ఒకరు అప్రూవ్ చేసి ఒకరు రిజెక్ట్ చేస్తే అది ఫైనల్గా రిజెక్టెడ్ కిందే కన్సిడర్ చేసుకుంటుంది. క్లియరా? సో ఇది మనకు అనానమస్ అప్రూవల్ కింద వస్తుంది. హలో, ఓకే అన్న. సో అనానమస్ అప్రూవల్ ఏంటంటే మనం ఇక్కడ ఇద్దరు యూజర్ని తీసుకున్నాం, ఇద్దరిని కాకుండా మీరు ముగ్గురు నలుగురిని తీసుకున్నా కూడా ఖచ్చితంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరు అప్రూవ్ చేసినాక ఇంకొకరు అప్రూవ్ చేసినాక ఇంకొకరు. మనం ఇంకోటి లేదు, బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రెస్పాన్స్ తీసుకుంటే